డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ విచ్ న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్ ఇన్ ద కంట్రీ? డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్ దేశంలో ఏ అణు పరిశోధక రియాక్టర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు? మరి నిన్న చనిపోయినటువంటి డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్ గారు మన భారతదేశంలో అణు పరిశోధనలో అత్యంత ప్రముఖులలో ఆయన ఒకరు. అయితే ఆయన ఈ క్రింది ఏ రియాక్టర్ నిర్మాణంలో కీలకంగా పనిచేశారు అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ కామిని, సెకండ్ వన్ ధ్రువ, థర్డ్ వన్ సైరస్ అండ్ ఫోర్త్ వన్ అప్సరా. మరి వీటిలో అన్నీ కూడా అణు రియాక్టర్లే. అయితే ఏ అణు రియాక్టర్కు ఎంఆర్ శ్రీనివాసన్ గారు కీలకంగా పనిచేశారు అని చెప్పంటున్నాడు. ముందుగా కామిని తీసుకుంటే మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోకే U-233 యురేనియంను ఉపయోగించి పనిచేస్తున్నటువంటి అణు రియాక్టరు కామిని. మరి ఈ కామిని ఎక్కడుందండి? ఇది తమిళనాడులో ఉంది. తమిళనాడులోని కల్పకంలో కామిని ఉంది. ఇక ధ్రువ రెండోది. ధ్రువ ఇది ట్రాంబేలో ఉంది. ముంబైకి సమీపంలో ఉన్న ట్రాంబే. ఈ యొక్క ట్రాంబేలో ఉన్నటువంటి అణు రియాక్టరు ఈ ధ్రువ. ఇక సైరస్ ఇది కూడా ట్రాంబేలోనే ఉంది. సైరస్ కూడా. ఇక మూడోది అప్సరా. ఈ అప్సరా కూడా ట్రాంబేలోనే ఉంది. కానీ ఈ అప్సరా అణు రియాక్టర్ నిర్మాణంలో డాక్టర్ హోమీ జే బాబా ఆధ్వర్యంలో అత్యంత కీలకంగా పనిచేసినటువంటి శాస్త్రవేత్తగా డాక్టర్ ఎంఆర్ శ్రీనివాస్ గారు పనిచేశారు. కాబట్టి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నకు అప్సరా నిర్మాణంలో అప్పటి ఈ యొక్క అణుశక్తి డైరెక్టర్ మన హోమీ జే బాబా గారి సమక్షంలో ఆ ప్రాజెక్టుకు డైరెక్టర్గా చేయడం జరిగింది ఈ యొక్క డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్ గారు. సో కాబట్టి డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్ గారు ఏ అణు పరిశోధన రియాక్టర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారంటే అప్సరా నిర్మాణంలో కీలకంగా ఆయన భూమిక పోషించాడు.